లో బతుకమ్మ సందడి నెలకొంది. ఎంగిలి పూల బతుకమ్మ కోసం తీరొక్క పూలను అమ్ముతున్నారు. గతంతో పోలిస్తే ఏడాది రేట్లు అధికంగా ఉన్నాయని మహిళలు చెబుతున్నారు. 500 రూపాయలకు కూడా బతుకమ్మను పేర్చే పూలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలకైతే ఆడపడుచులు అయితే సిద్ధమయ్యారు. దాదాపుగా ఉదయం నుంచి కూడా ఇటు గ్రామాల్లోకి వెళ్ళి తీరొక్క పూలను సేకరించి అయితే తీసుకొచ్చున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాలను అయితే పూర్తిగా తీరొక్క పూలను అమ్మడానికి అయితే వివిధ ప్రాంతాల నుంచి కూడా పూర్తిగా పూలను అయితే సేకరించి తీసుకువచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా నిన్నటి నుంచి కూడా ఇటు ఆడపడుచులు అయితే వచ్చి పూలను అయితే కొంటున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది ఇటు జిల్లా వాసులు అయితే ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఉన్నాయి, ఈ పూలు కొనడానికి వచ్చారు, ఎట్లా ఉన్నాయి రేట్లు? ఇక్కడ రేట్లు అయితే చాలా మండిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. బంతిపూలు లాస్ట్ ఇయర్ మాత్రం 100 రూపీస్ కేజీ ఉండి ఇప్పుడు ఏకదమ్ మరి 200 అంటున్నారు. పూలు కూడా కొనలేని పరిస్థితి. ఇక సామాన్య ప్రజలు ఎలా చేసుకుంటారో తెలియకుండా ఉంది. మరి మన చిన్నప్పుడు గల్లీ గల్లీలకు చెట్లు ఉండేది, అన్ని విధాల అవకాశం ఉండేది తెచ్చుకోవడానికి. కానీ ఇప్పుడు తంగేడు పువ్వు కూడా దొరికే పరిస్థితిలో లేదు, అది కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ 9 రోజులు కూడా బతుకమ్మ పండుగలు ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండగ ఎంత కాస్ట్ పెట్టినా కూడా 2 వరుసలు కూడా రాకుండా ఉంది బతుకమ్మ పేర్చడానికి. ఎట్లా ఉన్నాయి గతంతో పోల్చుకుంటే రేట్? ఈ పూల రేట్లు ఎట్లా ఉన్నాయి? అసలు కొనేటట్టు ఉందా బతుకమ్మను పేర్చేటట్టు? పూల రేటు పోయిన సంవత్సరానికి సార్ ఎక్కువనే ఉన్నాయి సార్. పోయిన సంవత్సరం 80 రూపాయలు ఉంటే బంతిపూలు ఈ సంవత్సరం 200-220 రూపాయలు ఉన్నాయి కేజీ. ఇక ప్రతి కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి రేట్స్. పోయిన కొద్ది రేట్స్ ఎక్కువనే ఉన్నాయి. ఇక ఈ పరిస్థితిలో కొంతమంది ఇక చేయలేకుండా తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం బతుకమ్మ తగ్గిపోతుంది. ప్రతి ఏడాది కూడా మీరు ఎంగిలి పూల బతుకమ్మకి ఎన్ని ఫీట్ల బతుకమ్మ వేర్చేవారు? ఎట్లా ఉంది? ఇప్పుడు పోయిన సంవత్సరం 2 ఇయర్స్ కింద 3 ఇయర్స్ కింద ఒక్కోసారి మేము మామూలు జంగాలకి వెళ్ళి తంగారు పువ్వు తీసుకొచ్చుకునేది. ఇప్పుడు ఈ సంవత్సరం 100 రూపాయలు పెట్టి తంగారు పువ్వు కొనవలసి వచ్చింది. మార్కెట్ అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. భారీగా రేట్లు ఉండడంతో అయితే పూల కొనలేని పరిస్థితి ఉందంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి మనతో పాటు మరికొంతమంది ఇక్కడ పూలను అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి అమ్మ, ఎట్లా ఉన్నాయి బిజినెస్? ఎట్లా ఉన్నది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది? బాగుందో ఎట్లా ఉంది? మంచిగానే ఉన్నది బిజినెస్. ఎట్లా కట్ట ఎంత అమ్ముతున్నారు? ఇప్పటివరకు ఎంత అమ్మేది? 100, 50. ఎట్లా ఉన్నాయి రేట్లు? అమ్మకాలు ఎట్లా ఉన్నాయి? మీకు లాభసాటి ఉందా? లాభం ఉంది బాగానే ఉంది. ఈరోజు మాత్రం ఉంది, నిన్నేం లేకుండా లాసులు ఉండే. ఈరోజు ఒక 10 రూపాయలు ఎక్కువనే వస్తున్నాయి. మంచిగా అమ్ముతుంది. ఏమేమి అమ్ముతున్నారు? గుంక పువ్వు, సీతమ్మ జడలు, చాబంతి పూలు, బంతి పూలు అన్నీ మంచిగా ఉన్నాయి. కట్ట 20 రూపాయలు, 3 తీసుకుంటే 50 రూపాయలు. చెప్పండి మేడం, చెప్పండి ఎట్లా ఉన్నాయి రేట్లు గతంతో పోల్చుకుంటే? ఇప్పుడు రేట్లు ఈసారి ఎక్కువనే అనిపిస్తున్నాయి మాకైతే. గతంలో దాదాపు ఒక 100 రూపాయల నుంచి 200 పెడితే ఒక 2-3 వరుసలు పేర్చుకునేట్టు వచ్చేది బతుకమ్మ పూలు. ఇప్పుడు ఎట్లా? 200 పెట్టినా కూడా చిన్న బతుకమ్మ కూడా అయ్యేలా లేదు. ఆకలితో సహా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు. గతంతో పోల్చుకుంటే ఏడాది మాత్రం పూర్తిగా రేట్లు అయితే అధికంగా ఉన్నాయి. కనీసం తాము పూలు కొనే పరిస్థితి లేదు. బతుకమ్మ వేర్చాలంటే కూడా 500 ఖర్చు చేసినా కూడా ఒక వరుసకు కూడా రాని పరిస్థితులు ఉన్నాయంటూ ఇటు పూలను కొనడానికి వచ్చిన వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు గతంలో గ్రామాల్లోకి వెళ్ళి పూల సేకరణ అయితే చేశాం, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. పట్టణాల్లోకి తీసుకొచ్చినటువంటి పూలను తీసుకుందామంటే కూడా కొనలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంత రేట్లు తగ్గితేనే బతుకమ్మలు పేర్చే అవకాశం ఉన్నాయంటూ కూడా వారైతే చెప్తున్నారు. దాదాపుగా ఎంగిలి పూల బతుకమ్మకే తాము 2 నుంచి 3 ఫీట్ల బతుకమ్మలు పేర్చేది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫీట్ పేరవాలంటే కూడా ఒక ఫీట్ బతుకమ్మ పేర్చాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పూలకు అంత స్థాయిలో రేట్లు ఉన్నాయంటూ మహిళలు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల నుండి.